ఈ మధ్యకాలంలో మన అంబాత్రయ క్షేత్రం గురించి కానీ ఆదిత్య పరాశ్రీ గురు గురించి కానీ కొంతమంది అదోలు కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఒకేసారి ఒక వీడియో చేసి వదిలేస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కసారి సత్సంగం పెట్టినప్పుడు మీరు వాళ్ళ గురించి ఒక మెసేజ్ ఇవ్వాలని నా కోరిక, గట్టిగా ఇవ్వాలని కోరిక. అది స్లోగా కాదు, గట్టిగా ఉండాలని. అవసరమైతే నా పేరు కూడా చెప్పచ్చు, నేనే అడగమన్నాను. మీ పేరా? నా పేరు కూడా చెప్పొచ్చు. కొంతమంది ఎదవలన్నానని కూడా మీరు సంబోధించవచ్చు. వాళ్ళు ఏదో మన గురించి అంటున్నారని మనం బాధపడడం బాధ కాదమ్మా, అది కరెక్టే. నేను అడిగే క్వశ్చన్లో నాకు అర్థం ఉంది కాబట్టి అడుగుతున్నాను. నేను స్వామివారి గురించి వాళ్ళు ఎవరో వీడియోలు పెట్టడం, స్వామివారికి చెడ్డ చెడ్డ మెసేజ్లు కామెంట్లు పెట్టడం లోపల ఏడుకొండలు గారు బాధపడుతున్నారు. ఆ విషయం వాస్తవమే. గురువులు తెలియని వాళ్ళు అట్లా మాట్లాడతారమ్మా. ఈ మధ్యకాలంలో మేము దగ్గరగా ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు. చిన్ననాటి నుంచి కూడా క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళం. ఒకవేళ పరాశ్రీ స్వామి వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయింది అనుకుంటే కూడా పాపం ఎవరైతే వీడియోలు చేసేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో, స్వామివారి వల్ల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా పడిలేరా, వాళ్ళకి ఏమైనా నచ్చుతుందా నచ్చట్లేదా అది వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళు పీఠానికి వచ్చి ఏమైనా నష్టపోయారా, ఇబ్బంది పడ్డారా, డబ్బు ఖర్చు పెట్టారా, ఈడేమన్నా అవమానం ఎదుర్కొన్నారా, ఎవరి చేతనన్నా పీడితమయ్యారా, బాధింపబడ్డారా, బాధపడ్డారా, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ధర్మం, వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. అటువంటిది ఏదైనా జరిగినా కూడా అలా కామెంట్లు పెట్టి వీడియోలు రిలీజ్ చేసే హక్కు అర్హత వాళ్ళకి లేదు. ఒకరి జీవన అస్తిత్వాన్ని, జీవతత్వాన్ని కాలరాసే హక్కు ఇంకొకరికి లేదు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో లేదు అది. అటువంటిది ఏమని ఉంటే మీరు సరాసరి పీఠానికి వచ్చి ఈ పీఠానికి, ఈ క్షేత్రానికి, ఇక్కడ ఉండే వ్యవస్థకు అన్నిటి కూడా నన్ను ఒక చిన్న అంకురంలాగా అమ్మవారు పెట్టింది కాబట్టి నాతో వచ్చి మాట్లాడవచ్చు. ఇప్పుడు అట్లా వీడియోలు రిలీజ్ చేసి కామెంట్లు పెడితే అందులో ఆస్తికులు కూడా పీఠానికి చాలా దగ్గరగా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి ఏదో సందర్భం నచ్చి ఉండొచ్చు. పీఠంలో ఆ రుద్రశూలం నచ్చిందో, అమ్మవార్లు నచ్చిందో, నేనే నచ్చిన్నో, ఇక్కడ గోవులే నచ్చినాయో, గోమాత కళ్యాణమే నచ్చిందో, ఇంకేదో నచ్చి ఉండవచ్చు. అలా నచ్చిన వాళ్ళ మనసులు బాధపడవా కదా? భగవంతుడు ఒక మాట చెప్తాడు, సద్భక్తుల యొక్క హృదయాల్లోనే నేను తిష్ట వేసుకొని ఉంటానని. అలా బాధపడ్డటువంటి భక్తుల యొక్క శాపం, ఆ ఉసురు నీవు మోయక తప్పదు, నీకు తగలక తప్పదు. చాలామంది బాధపడతారు. అంతెందుకండి, 13 సంవత్సరాల నుంచి నా వెనకాలే ఉండి నా సేవ చేసుకున్న మా పిల్లలు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు బాధపడతారు. మొన్న ఒక మాట అన్నారు, వాడు ఎవడంట వాని అడ్రస్ మాకు ఇప్పించండి, మేము వెళ్ళి వాని ఇంటి ముందర కూర్చుంటాం. ఏమని కూర్చుంటామంటే ఒకటే, 13 సంవత్సరాల నుంచి మేము పరాశ్రీ స్వామి యొక్క పాదపద్మంలో సేవ చేసుకొని తరించిన వాళ్ళం, ఆయన పాదధూళితో మేము పరవశించిపోయిన వాళ్ళం కదా. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, పునః మా మనోభావాలు మళ్ళీ యథాస్థితికి రావడానికి ఏం చేయాలో మాకు చెప్పే వరకు కదలమని కూర్చుంటామన్నారు. గాయపడ్డ మా మనసు మళ్ళీ తదంగా మా గురువుగారి యందు మాకు ఉండేటటువంటి భక్తి యథాస్థితికి రావడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలో చెప్పు, ఇక నుండి మేము కదలము, అంతవరకు ఇంటి పోమని భీష్మించుకొని కూర్చుంటామన్నారు. అట్లని వాడెవడో పిచ్చోడు వీడియోలు రిలీజ్ చేస్తున్నాడని చెప్పి మేము బాధపడము, నీ మీద మాకు గురి తగ్గదు, నీ మీద మాకు ప్రేమ తగ్గదు. కానీ ఎక్కడనో నీ మీద మేము లయమైపోయిన వాళ్ళం కదా, మా మనసు బాధపడుతుంది, మేము వెళ్తామన్నారు. నేనే వారించాను. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా మన భక్తులు చాలామంది ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళకు ఒక్కసారి ఒక సెకండ్లో ఫోన్ చేస్తే అనుకోండి, వాడు ఏ మూలలో ఉన్నాడో, ప్రపంచంలో ఏ కలుగులో దాగున్నాడో మనకు అడ్రస్ తెచ్చిస్తారు. మన వాళ్ళు వెళ్ళారనుకోండి, వాడు సమాధానం చెప్పేవరకు అక్కడ నుండి కదలరు. మీరంటే నిన్న మొన్న పీఠానికి వచ్చారు, సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది అంబాత్రయ క్షేత్రానికి వచ్చి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి నేను వచ్చి కూడా ఒక 3 సంవత్సరాలు అవుతుంది అనుకుందాం రఫ్గా. కానీ 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పీఠంలో అనుబంధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది పాపం? తప్పు మీకు కనబడిందండి, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మీకు తప్పు కనబడింది. 13 సంవత్సరాల నుంచి మా సేవ, అమ్మవారి సేవ, మా సేవ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకు తప్పు కనబడట్లేదా? ఏం లేదండి ఏడుకొండలు గారు, వాళ్ళకేదో సోషల్ మీడియాలో హైప్ అవ్వాలని కోరిక ఉండి మనల్ని గెలుక్కుతున్నారు. అప్పుడు నేనేమంటానంటే, సోషల్ మీడియాలో నువ్వు హైప్ అవ్వాలి, హైలైట్ అవ్వాలని చెప్పేసి ఏదో స్వామివారి మీద వీడియోలు చేయడం, స్వామివారిని ట్రోల్ చేయడం, స్వామివారి మీద
చెడ్డ చెడ్డ కామెంట్లు పెట్టడం నువ్వు చేస్తున్నావేమో కానీ తద్వారా వచ్చేటటువంటి పర్యవసనం, దాని ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందిని కూడా అంతకు 100 రెట్లు ఎక్కువ ఎదుర్కోక తప్పదు, ఎదుర్కొంటావు కూడా. ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారు, సత్యమును గెలకద్దు. సత్యాన్ని గెలికావనుకో దాని ద్వారా వచ్చే తీవ్రత శివుడైనను కంట్రోల్ చేయలేడు అన్నారు. దానికి ఉదాహరణనే అమ్మవారు పరమశాంత స్వరూపిణి లలితా త్రిపుర సుందరి కూర్చొని ఉంటుంది. వాడెవడో మూర్ఖుడు ధూర్తుడు వచ్చేసి అమ్మవారి యొక్క ఆక్రోశాన్ని గెలుపుతాడు. అప్పుడు అమ్మవారు భద్రకాళి అయి లేస్తుంది. అలా భద్రకాళి రూపాన్ని ధరించినటువంటి ఆ రూపాన్ని శాంతపరచడానికి శివుడే ఆమె కాళ్ళ కిందికి రాక తప్పలేదు. అది సత్యం యొక్క రూపం, సత్యం యొక్క తత్వం అది. అందుకే మేము ఎవరి జోలికి పోము. పరాశ్రీ స్వామి ఎవరి జోలికి పోడు, ఎవరిని పట్టించుకోడు. అధర్మాన్ని ప్రశ్నిస్తాడంతే. నీలో అధర్మం ఏమన్నా ఉంటే నీ మనోభావాలు దెబ్బతిని ఉండాలి. నీవు ధర్మవంతుడవైతే నీ మనోభావాలు దెబ్బతినవు. నేను అధర్మాన్ని ప్రశ్నిస్తాను ఎప్పుడే కానీ, మనిషిని కాదు నేను ప్రశ్నించేది, అతని వెనక ఉండేటటువంటి అధర్మాన్ని ప్రశ్నిస్తాను అంతే నా వరకు. మరి మా మీద ఎందుకు మీకు కక్ష, మా మీద ఎందుకు మీకు పగ, మా మీద ఎందుకు మీకు అసూయ? చిన్న వయసు, అందులో చిన్న బ్యాక్గ్రౌండ్, చిన్న పల్లెటూరు, అంత చిన్ననే. ఈ చిన్నల మీద మీకెందుకు కోపం, మీకెందుకు అసూయ? ఎందుకు చెప్పండి? మేము ఎవరి జోలికన్నా పోతామా? ఎవరినైనా పట్టించుకుంటామా? ఎవరినైనా 10 రూపాయలు అడుగుతామా? ఎవరినైనా బుక్కెడు అన్నం అడుగుతామా? మాకు వచ్చిన దాంట్లోనే మేము సర్దుకుంటున్నాం అంతే. మా జ్ఞానం మీకు నచ్చలేదంటే పోయి సావండి హిమాలయ పర్వతాల్లో పోయి, మీకు కూడా జ్ఞానం వస్తుంది. అంతే కదా. ఒకవేళ పరాశ్రీ స్వామి కాదు, సమాజంలో ఏ స్వామి మీదన్నా మీరు ఒకవేళ ఏడిసి సావాలనుకున్నా, కామెంట్లు చేయాలనుకున్నా, వేరే స్వామి మీద కూడా వీడియో రిలీజ్ చేయాలని ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవని మనోభావాలు ఎవడు దెబ్బతీయడానికి అర్హత లేదు. ఎవని బతుకుకి ఎవడు అడ్డం పుట్టాడు. ఎవని జన్మకు వాడే స్వతంత్రుడు. నీకు నచ్చట్లేదంటే నువ్వు తొంగిస్తావు. ఆ చేష్టలు నచ్చిన వాడు ఎవడన్నా సంతోషపడతాడు. నీకేం సంబంధం? నీవేమన్నా నష్టపోయినట్లుంటే మాట్లాడంతే. ఒకవేళ చట్టరీత్యా ఆయన ఏమన్నా తప్పు చేస్తూ ఉంటే చట్టపరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, చట్టపరమైనటువంటి కేసులు ఉన్నాయి, చట్టపరమైనటువంటి నియమాలు ఉన్నాయి. ధార్మికంగా ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది, ధార్మికంగా ఏమన్నా మోసం జరుగుతుందంటే ప్రశ్నించడానికి జగద్గురు పీఠాలు ఉన్నాయి, జగద్గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు స్వామీజీలు ఉన్నారు, పెద్దవాళ్ళు. మీకు హక్కు లేదు, మాట్లాడే హక్కు మీకు లేదు. మాట్లాడాలంటే హక్కేం సంబంధం స్వామి? ఒక భారతీయ పౌరుడిగా నేను ఒక హిందువుని, నాకు అర్హత ఉంది, నేను మాట్లాడుతుంటే మాట్లాడు. దగ్గరకు వచ్చి నీ దమ్ము ఉంటే, నీలో పవర్ ఉంటే పీఠానికి వచ్చి నా ముందర కూర్చొని మాట్లాడు. నా ముందర వచ్చి కూర్చొని మాట్లాడు. ఏ వేదాంతం మాట్లాడతావు, ఏ శాస్త్రం మాట్లాడతావు, ఏ ధర్మం మాట్లాడతావు, ఏ ఉపనిషత్తు మాట్లాడతావు? గుంతనక్కల్లాక కెమెరాల పక్కన కూర్చొని కెమెరాల ముందు ఉండి మాట్లాడడం కాదు గొప్ప విషయం. లేదు, శరీర బలంతో, కండబలంతో, క్షాత్రధర్మంతో నువ్వు మాట్లాడాలనుకుంటే రా. ఏ మైదానంకి వస్తావు? నేనే వస్తాను, నా శిష్యులు రారు. మార్షల్ ఆర్ట్స్ నేను అప్పుడు ప్లే చేస్తాను. మార్షల్ ఆర్ట్స్ కుంఫు కాదా? చూడండి, భూమి అంతమయ్యే వరకు అంబాత్రయ క్షేత్రంలో ఫ్రాడ్ జరగదు. నేను ప్రతిరోజు అమ్మకు అదే మొక్కుతా. అమ్మ, ఈ పీఠంలో బయట పీఠాల మీద ఉండేటటువంటి అనుమానాలు, బయట పీఠాల మీద ఉండేటటువంటి క్లెయిమింగ్ కేసెస్, ఏదైతే అసభ్యకరమైనటువంటి ప్రచారాలు ఉన్నాయో అవి ఈ పీఠం మీద రాకుండా చూడు తల్లి. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము తప్పు మేము చేయం. ఇక ముందు కూడా ఈ పీఠ పరంపర కొనసాగి భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఇక్కడ ఏ తప్పు జరగకుండా, ఎవరికి దురుద్దేశం రాకుండా, ఎవరికి ఆ దుర్బుద్ధి, ఆ చెడ్డ దృష్టి రాకుండా, దుర్బుద్ధి రాకుండా నువ్వు వెన్నంటే ఉండి కాపాడు తల్లి అని వేడుకుంటాను నేను. మన పీఠంలో అయితే ఫ్రాడ్ జరగదు. వచ్చిన 10 రూపాయలను సద్వినియోగపరుస్తాం, పీఠానికి డెవలప్ చేస్తాం, పీఠానికి ఖర్చు పెడతాం. అయినా మన మీద వీడియోలు రిలీజ్ చేసి మనల్ని ఏదో కామెంట్ చేస్తున్నాడంటే ఓడెంత కసితో ఉండొచ్చు, ఓనికి ఎంత పగ ఉండొచ్చు మన మీద. ఎందుకు పగ ఉండాలి? 3 కోణాల్లో. ఒకటి, ఆయనకు మనం ఎదగడం ఇష్టం లేదేమో. ఎంతసేపు ఉన్నా
ఎంతసేపు ఉన్నా కొన్ని పీఠాలు కొన్ని పరంపరలు మాత్రమే ఒక వెలుగు వెలగాలే. వీడెవడో నడమ పుటింగాన్లోకి వచ్చి వెలిగిపోతున్నాడేంట్రా బాబోయ్ అని వానికి, వీడెవడో నడమంతలో వచ్చి ఈ మధ్యలో ఆదరణ పొందుతున్నాడే, వీడెవడు బయటికి రావడానికి కానీ ఆయనకు నచ్చట్లేదేమో, లేకపోతే వీడు చూడ్డానికి ఇంత ఉన్నాడు, చిన్న పిల్లాడు, బక్కపలసగా ఉన్నాడు, వీడేంట్రా బాబు ఇంత గట్టిగా ఇంత గాంభీర్యంగా మాట్లాడుతున్నాడు, వీడు పైకి రాకూడదని చెప్పేసి కానీ ఆయనకి ఏమైనా కడుపు మండుతుందేమో. అంతే కదండి, ఇంకేమైనా కోణాలు ఉన్నాయా? లేకపోతే మనం నోరు తెరిస్తే ధర్మం 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 అంటాం. వీడెవడరు నడమతల పుటింగాన్లోకి వచ్చి ధర్మాన్ని లేపుతున్నాడు, మేమంతా అధర్మపరులం, మా జెండాలు పడిపోతున్నాయి, ఈ జెండా పెరిగిపోతుందని కనుక ఆయనకు నిద్ర పట్టట్లేదేమో. అంతే కదా. ఇంకేదన్నా కోణం ఉందా? ఇంకొక కోణం కూడా ఉంది. ఒకవేళ పరాశ్రీ స్వామి ఏమైనా తప్పు చేశాడు అనుకుందాం, వన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనమే గొప్ప అని ఎందుకు చెప్పుకుందాం? తప్పు చేశాడే అనుకుందాం, పీఠంలో కూడా తప్పు జరిగిందే అనుకుందాం, జరగలేదు అనుకుందాం, జరిగితే జరిగిండొచ్చు, నువ్వెవడవన్నీ ఇంకే. నేను తపస్సు కూర్చున్నప్పుడు నాకేమైనా ఆచమనం పాత్ర తెచ్చిచ్చి నాకేమైనా సేవ చేసినావా? నేను కూర్చుంటే నాకేమైనా ఆసనం వేసి నాకేమైనా పరిచారికం చేసినావా? లేకపోతే నేను అలసి సొలసి పండుకున్నప్పుడు నాకేమైనా కాళ్ళు ఒత్తినవా? నాకేమైనా సిసరికం చేసినావా? లేదు. నేను ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఏమైనా ఒక పండు తెచ్చిచ్చినావా, ఫలము తెచ్చిచ్చినావా, నాకు పిడికడ అన్నం వేసినావా? లేకపోతే నేను అంతర్గత దిగంబరిని బాహ్య దిగంబరిని తిరుగుతున్నప్పుడు నా మానానికి ఏమైనా జానెడ బట్ట తెచ్చిచ్చినావా? నేను పసిప్రాయం ఉన్నప్పుడు నా పుంతెకేమైనా ఇంత నూనె తెచ్చిచ్చినావా? ఎవడవు నీవు అసలు నా గురించి మాట్లాడనీకే, నా పీఠం గురించి మాట్లాడనీకే? ఏం హక్కుంది నీకు మాట్లాడనీకే? నా భక్తుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, అడగగానే 25 లక్షలు పెట్టి భూమి ఇప్పించిండు, ఆయన మాట్లాడవచ్చు, ఆయనకు హక్కుంది. నా భక్తుడు హరికృష్ణ ఉన్నాడు బండగూడలో, నేను అడగగానే ఈ దేవాలయం మొత్తం మంచి మంచి మార్బల్స్ వేయించిండు, ఆయనకు హక్కుంది మాట్లాడనీకే. నా భక్తుడు ఒక ఆయన అడగగానే ఒక 30 లక్షలు పెట్టి ఎకరా భూమి ఇప్పించిండు, ఆయన మాట్లాడాలి. ఇంకొక భక్తుడు ఉన్నాడు శంకర్ గౌడ్ అని బెంగళూరులో 30 లక్షలు పెట్టి కారు ఇప్పించిండు, ఆయన మాట్లాడవచ్చు. వాళ్ళ పెయి వీకింది, 25 లక్షలు పెట్టి షెడ్ ఇప్పించడు ఒక ఆయన పెయి వీకింది, మాట్లాడవచ్చు. నువ్వెవడెవరో మాట్లాడనీకే, నీకేం హక్కుంది మాట్లాడనీకే? పెయి బలిసింది, పెయి బలిసి బలు పెక్కి మాట్లాడతాడు. ఈ మధ్యలో వాడు జమ అయిండండి యూట్యూబ్లో, మోపైండోడు, వాడు ఏమంటాడు తెలుసా? వ్యంగ్యంగా, హేయంగా, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు చాలా. ఎవడు అసలు మాట్లాడనీకే? ఏమి హక్కు ఉందని మాట్లాడుతున్నావు బిడ్డ? నువ్వు నా చేతికి దొరికి ఒక రోజు. ఆయన నాకన్నా జర పెద్దగా ఉంటా, లావు ఉంటాడు అనుకో, నేను ఇంకా బకి ఉంటా. కాకపోతే నేనేమంటే అనొద్దు, ఎవరి బతుకుకి ఎవరు అడ్డం పుట్టం. అరే నీ బతుకు నీకే తెలియదు నాయన, ఇంకోని బతుకు మీద నువ్వేం కామెంట్ చేస్తావు? ఇప్పుడు చూడండి, బయట భక్తులందరూ ఎండలో భోజనం చేస్తున్నారు, పాపం నిన్నో గాయం ఇస్తరాకు అడ్డం పెట్టుకున్నది, ఎత్తికి భోజనం చేసి ఇస్తరాకు అడ్డం పెట్టుకున్నది ఎండల. మొన్న వర్షం వచ్చినప్పుడు తల వంక ఉరుకుతున్నారు, గుళ్ళో కొంతమంది ఉరికితో వచ్చారు, అక్కడ కొంతమంది ఉరికారు. వసతి లేదు మనకు. ఒక ఆయనకు అడిగాను నేను, ఇబ్బంది ఉంది చూడప్ప అంటే, ఎంతైతే చెప్పు గురుదేవా నేను ఏపిస్తా అన్నాడు. అట్లా మనసున్న మహనీయులు ప్రశ్నించవచ్చయ్యా, వీడెవడు అసలు వీడి పీఠంకి వచ్చిండా? మన భక్తి చూసిండా, మన చింతన చూసిండా, మన తపస్సు చూసిండా, నా వెనుక తిరిగిండా, నా పక్క కూర్చున్నాడా, నా పక్కన తిరిగిండా, లేదా మా పడికి ఏమైనా వచ్చి నా పక్కన వండిండవాడు? పెద్దలు అంటారండి, వద్ద తిరిగైనా చూడాలంట, పక్కల వండైనా చూడాలంట, పొత్తుల తినన్నా చూడాలంట. ఓన్ గుణం తెలుస్తుంది, ఓన్ అనం తెలుస్తుంది, ఓన్ పద్ధతి తెలుస్తుంది. పేయిపల్సిన శాస్త్రాలు కావా? వెంకట్రాములు గారు ఏం చేస్తావు అని పులుసు గారాలి. శుభం.